బీబీ జోడీ 2లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు సడన్ గా షోకి బై బై చెప్పి వెళ్ళిపోతున్నారు. మరోవైపు వాళ్ళ స్థానంలో మరొకరిని రీప్లేస్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా షోకి వచ్చిన రితు చౌదరి, డిమాండ్ పవన్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో వీళ్ళు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. కనెక్షన్ రౌండ్ లో వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9లో రీతు చౌదరి, డిమాండ్ పవన్ల మధ్య నడిచిన లవ్ ట్రాక్ ఫస్ట్లో పెద్దగా ఎవరికీ ఎక్కలేదు. కానీ వారాలు గడిచే కొద్దీ వీళ్ళ జోడీని ఆడియన్స్ బాగానే లైక్ చేశారు. ఇక రీతు చౌదరి ఎలిమినేట్ అయినప్పుడు డిమాండ్ ఎమోషనల్ అవ్వడం, రీతు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం వాళ్ళ ఫ్యాన్స్ని కూడా ఎమోషనల్ చేసింది. ఇక వీళ్ళ జోడీకి బాగానే క్రేజ్ రావడంతో స్టార్మా కూడా బీబీ జోడీ సీజన్ 2లో వీళ్ళకి అవకాశం కల్పించింది. దీంతో ఇటీవలే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రీతు, డిమాండ్ షోలోకి వచ్చారు. మొదటి పర్ఫార్మెన్స్తోనే తమ మధ్య ఉన్న బాండింగ్ను చూపిస్తూ స్టేజ్ ఎక్కించారు. దీంతో జడ్జీలు కూడా వీళ్ళ జోడీ కూడా టైటిల్ ఫేవరెట్స్లో ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో రీతు స్టెప్లు మర్చిపోయి కుస్సుమనిపించింది. ఆ తర్వాత మరో రొమాంటిక్ పర్ఫార్మెన్స్తో లైన్లో పడిన రీసెంట్గా చేసిన కనెక్షన్ రౌండ్లో ఈ జోడీ ఫ్లాప్ అయ్యింది. కనెక్షన్ రౌండ్ అంటూ పెట్టిన ఈ థీమ్లో రీతు చౌదరి, డిమాండ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ థీమ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా రీతు ఫోటోకి దండేసి సమాధి కూడా పెట్టి దాని చుట్టూ డిమాండ్ డ్యాన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్లో థీమ్ బాగున్నా కానీ డ్యాన్స్ ఏం లేకపోవడంతో జడ్జిలకి, తోటి కంటెస్టెంట్లకి పెద్దగా ఎక్కలేదు. అయితే ఇది ఫ్లాప్ అవుతుందని నేను ముందే అనుకున్నానంటూ రీతు అనడంతో కోరియోగ్రాఫర్ స్టేజ్ మీదకి వచ్చి సెటైర్లు వేశారు. రీతు, డిమాండ్ ఇద్దరికి ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు, ఉన్న టైంలో ఇంతలా చేయించానంటూ కోరియోగ్రాఫర్ విజయ్ చెప్పారు. మొత్తానికి విషయం ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ దెబ్బకి స్కోర్లో రీతు, డిమాండ్ బాటంకి వెళ్ళిపోయారు. దీంతో రీతు, డిమాండ్ జోడీని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళొచ్చిన తర్వాత రీతు చౌదరి ఫాలోయింగ్ బాగా పెరిగింది. నిజానికి హౌస్లోకి వెళ్లే ముందు రీతుపై నెగిటివిటీ ఎక్కువగానే ఉండేది. కానీ ఎందుకో ఆడియన్స్కి రీతు అమాయకత్వం, డిమాండ్ పవన్తో ఫ్రెండ్షిప్ అన్ని బాగా నచ్చాయి. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక రీతు కిసిక్ టాక్స్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో పలు విషయాల గురించి రీతు రియాక్ట్ అయింది. బిగ్ బాస్ ఫేమ్ రీతు చౌదరి ప్రస్తుతం బీబీ జోడీ సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. డిమాండ్ పవన్ తో కలిసి జోడీగా రీతు ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ పర్సనల్ విషయాల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది రీతు చౌదరి. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సందర్భంగా తన క్యారెక్టర్ గురించి కామెంట్ చేసిన వారిపై రీతు రియాక్ట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలు అందరూ కాల్ చేస్తారు కదా, మాకు ఎవరు లేరు, మాకు ఎవరు చేయరు కూడా. మా డాడీ పోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా మీద చాలా రూమర్స్, ఆరోపణలు వస్తున్నప్పుడు చాలా బాధేసింది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పాపం ఓటు కోసం మా చుట్టాలకి అమ్మ ఫోన్ చేసి ఓటేయండి అని అడిగినప్పుడు కూడా చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వేయము ఓటు అన్నారట. అమ్మ చెప్తూ బాధపడుతుంటే అమ్మ లైట్ మమ్మీ అవన్నీ ఇది కామన్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చేదాన్ని అంటూ రీతు ఎమోషనల్ అయ్యింది. కర్మ చూసుకుంటుంది. ఒక పర్సన్ ఎవరైతే వచ్చి మీ గురించి బయట మాట్లాడారో అది చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటూ వర్ష అడిగింది. నేను ఎవరి వల్ల అయినా ఏడ్చానంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏదో ఒకటి అవ్వకుండా లేదు. నువ్వు ఏదో ఒక ఎఫెక్ట్ చేసి నన్ను ఏదో పాడు చేద్దాం అనుకుంటే అవ్వదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఖచ్చితంగా కర్మ తిరిగి వస్తుంది అంటూ రీతు చెప్పింది. ఇక సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటని వర్ష అడిగితే సూటిగా ఆన్సర్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మీమ్స్ క్రియేట్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, మళ్ళీ ఇలా చేసే వాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రీతు అక్క, హాయ్ అక్క, నేను మీకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. వీడియో మళ్ళీ కామెంట్ పెడతాడు, నీ అమ్మ అక్క అనుకుంటా అంటూ రీతు కామెడీగా చెప్పింది. ఇప్పుడు దేవుడు మీ ముందుకొచ్చి నీకు ఏం కావాలని అడిగితే ఏం కొనుక్కుంటావని వర్ష అడిగింది. దీనికి మా మమ్మీ, మా అన్నయ్య కంటే ఫస్ట్ నన్ను తీసుకెళ్లి శివయ్య అని కోరుకుంటా. ఎందుకంటే నేను లేకపోతే మా అన్నయ్యకి, మా అమ్మకి ఎవరు లేరు అంటూ ఏడిపించేసింది రీతు. ఇదిలా ఉండగా బీబీ జోడీ ఎపిసోడ్ల మాట పక్కన పెడితే ప్రోమోలు మాత్రం భలే కట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ప్రోమోలు చూస్తున్నట్టుగానే గొడవలు, అలకలు, తిట్లు ఇలా అన్ని అదే మాదిరిగా ఉంటున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన మొదటి ప్రోమోలో రీతు చౌదరి, డిమాండ్ పవన్ చేసిన పర్ఫార్మెన్స్ మరోసారి తుస్సుమంది. దీంతో జడ్జీలు కాన్సెప్ట్ బాగుంది కానీ డ్యాన్స్ ఏం లేదని అడిగారు. దీనికి రీతు మొత్తం కోరియోగ్రాఫర్లపైన నెట్టేసింది. అయితే కోరియోగ్రాఫర్ స్టేజ్ మీదకి వచ్చి మామూలు షాకి
చేయనివ్వలేదు. బీబీ జోడీ సీజన్ 2లో ఈ వారం కనెక్షన్ రౌండ్ జరగనుంది. ఇందులో భాగంగా జోడీలు ఈ కాన్సెప్ట్ పైన పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని వదిలారు. శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి ముగ్గురు స్టేజ్ మీదకి రాగానే యాంకర్ ప్రదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఫ్రెండ్, ఫ్యామిలీ కాకుండా మీరు దేంతో ఎక్కువ కనెక్ట్ అవుతారని శ్రీదేవిని అడిగాడు. అలా సడన్ గా అడుగుతుంటే దీనికి కనెక్ట్ అవ్వలేదు అంటూ శ్రీదేవి బదులిచ్చారు. దీంతో మాస్టర్జీ మరి మీరు అంటూ శేఖర్ మాస్టర్ని అడిగారు. మాస్టర్ ఏదో ఆలోచిస్తుండడంతో సార్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అందులో నుంచి ఏం చెప్పాలని చింతిస్తున్నట్టుగా ఉన్నారని కౌంటర్ వేశాడు ప్రదీప్. ఇక ప్రోమోలో ముందుగా అమర్, నైనిక పర్ఫార్మెన్స్ చూశారు. చెట్టుతో ఒక పెద్ద అయిన కనెక్షన్ గురించి వీళ్ళు పర్ఫామ్ చేశారు. అయితే నైని ప్లేస్లో సాయి శ్రీనివాస్ జోడీగా వచ్చిన సీత వీళ్ళ డ్యాన్స్ చూసి ఏడ్చేసింది. నైనిక నాకు బెస్ట్ ఫ్రెండ్, ఆమె పర్ఫామ్ చేయడం లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం, అందుకే నాకు ఏడుపు వచ్చేసింది అంటూ సీత చెప్తూ 10కి 10 మార్కులు ఇచ్చేసింది. దీంతో జడ్జీలు ముగ్గురు ఇదేందయ్యా ఇది అన్నట్టుగా లుక్ ఇచ్చారు. స్ట్రాటజీలు ప్లే చేయొద్దు, జోడీలందరికీ ఒకటే చెప్తున్నాం, బెస్ట్ ఫ్రెండ్ అది ఇదని అన్ని బయట అంటూ శేఖర్ మాస్టర్ సదా వార్నింగ్ ఇచ్చారు. ఇక రీతు చౌదరి డీమాన్ ఫ్రెండ్షిప్ థీమ్ మీద పర్ఫామ్ చేశారు. ఇందులో భాగంగా ఓపెనింగ్ సీన్లోకి రీతు చౌదరికి సమాధి కట్టి ఫోటోకి దండేశాడు డీమాన్. ఆ తర్వాత ఆమె షాడోతో డ్యాన్స్ చేస్తున్నట్టుగా పర్ఫామ్ చేశాడు. ఫ్రెండ్షిప్ థీమ్, ఈ థీమ్ చాలా అయితే బాగుంటుంది. ఫ్రెండ్షిప్ అనేది ఒక కనెక్షన్, స్టోరీ టెల్లింగ్ నైస్, కానీ ప్రాబ్లం అనిపించింది మాత్రం కొరియోగ్రఫీ, సగం కంటే ఎక్కువ నాకు డైలాగ్సే అనిపించాయి అంటూ సదా చెప్పారు. ఈ పర్ఫార్మెన్స్కి అమర్, నైనిక 6, శ్రీసత్య, అర్జున్ 5 మార్కులు ఇచ్చారు. కొంచెం రీతు కూడా చేస్తుంటే బాగుండేది డ్యాన్స్ అని శ్రీసత్య కామెంట్ చేసింది. నేను ఊహించాను ఇవే కామెంట్లు వస్తాయంటూ రీతు అంది. దీంతో ముందే తెలిసినప్పుడు ఎందుకు ఈ కాన్సెప్ట్ చేశారని సదా అడిగారు. నేను అడిగాను మేడం, కానీ మాస్టర్ వేరేలా అంటూ రీతు ఏదో చెప్పబోయింది. దీంతో విజయ్ మాస్టర్ స్టేజ్ మీదకి రండి అంటూ ప్రదీప్ పిలిచాడు. ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది, ఒకరి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, మరొకరిది తక్కువ ఉంది, మార్చమని మిమ్మల్ని అడిగామంటున్నారు. నిజమేనా అని ప్రదీప్ విజయ్ మాస్టర్ని అడిగాడు. కాకపోతే వాళ్ళకున్న తక్కువ టైంలో ఎందుకు మిస్ చేయడం, 4 మూమెంట్లో అయినా పర్ఫెక్ట్ చేయాలని చెప్పి చేయించాను, వాళ్ళకి టైం కుదరలేదు అంటూ కొరియోగ్రాఫర్ చెప్పాడు. ఈ మాటలకి రీతు మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. ముందు ఈ కాన్సెప్టే నాకు ఏం ఎమోషన్ కనిపించలేదని చెప్పింది. సరే, వాళ్ళు టైం ఇచ్చుంటే ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్కి వచ్చుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుండేవారా అని ప్రదీప్ అడిగితే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అద్భుతంగా వచ్చుండేదని మాస్టర్ చాలా ధీమాగా చెప్పారు. దీంతో రీతు ముఖం చిట్లించుకున్నట్టయింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.